పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. ఈ ఉదయకాలం మీ సన్నిధిలోనికి వచ్చి వేడుకొంచున్నాము. ఈ ఆదివారపు ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచండి. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయన. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా, తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, పరిశుద్ధాత్మని స్తుతించుటకును నాయన మీ సహవాసములో మేము ముందుకు సాగుటకును సహాయము చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్తము విషయములలో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తుతించెదను నిన్ను నేను మనసారా అనే పాటను పాడుచు దేవునిని ఆరాధన చేసుకుందామండి. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను పూజార్హుడవు, పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పూజార్హుడవు, పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగు మా ప్రభువు నీవే. పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగు మా ప్రభువు నీవే. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. కనికరములు గల దేవా,
కాపాడు కడవరకు మమ్ము కావుమయా కంటిరే పావలే కాపాడు కడవరకు మమ్ము కావుమయా స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను నేను నిన్ను దినదినము సజీవ సాక్షిగా చేయుమయా సర్వశక్తి గల మా ప్రభువా సజీవ సాక్షిగా చేయుమయా స్థిరపరచి మాము బలపరచుము సదా నీకే స్తోత్రాలర్పింతును స్థిరపరచి మాము బలపరచుము సదా నీకే స్తోత్రాలర్పింతును స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీకర్పించెదను స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీకర్పించెదను స్తుతించెదను నడిపించు నానావా నడి సముద్రమున దేవ నడిపించు నానావా నడి సముద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నానావా
సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా రాజాది రాజానికే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం ఓ రాజాది రాజానికే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం సవ్వడి యేసయ్య ప్రేమయే ప్రవహించే వరవడి యేసయ్య మాటల్లో సెలయేటి సవ్వడి యేసయ్య ప్రేమయే ప్రవహించే వరవడి ఆనిలి మేఘాల్లో జాబిల్లి వెన్నెల్లో ఆనిలి మేఘాల్లో ఎక్కడ చూసిన నా ప్రియుని జాడలు ఎక్కడ చూసిన నా ప్రియుని జాడలు కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా రాజాది రాజానికే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం ఓ రాజాది రాజానికే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం యేసయ్య చూపుల్లో హిమమంత చల్లదనం యేసయ్య పాటల్లో కొండంత ఆనందం యేసయ్య చూపుల్లో హిమమంత చల్లదనం యేసయ్య పాటల్లో కొండంత ఆనందం కల్వరి కొండపై కరుణాల నాథుడు కల్వరి కొండపై కరుణాల నాథుడు నా కొరకు చేసిన త్యాగం గొప్పది నా కొరకు చేసిన త్యాగం గొప్పది కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా రాజాది రాజానికే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం ఓ రాజాది రాజానికే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం మోకాళ్ళ మీద ఉండి ప్రభువా మీకు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా అని ప్రార్థన పూర్వకముగా అందరము సిద్ధపడదాం. ప్రభువా మా హృదయాలను సిద్ధపరచండి, మీ వాక్యము కొరకు మమ్మలను సిద్ధపరచండి. ప్రభువా మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి నాయన. మీ వాక్యములో ఉన్న వెలుగు మా హృదయంలోనికి రావాలి ప్రభువా. మీ వాక్యములో ఉన్న జీవము మమ్మలను సంపూర్ణముగా నింపాలి ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాము. అందరము దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము అని పరిశుద్ధాత్మని మనం సవినయముగా వేడుకుందాము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము, దేవుని జీవాత్మనా మీదికి రమ్ము.
వాంచు మాలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రాము. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభా అయిన యేసు, మిమ్మల్ని స్తుతించుకొంచున్నాము రాజా. ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని స్తుతించుటకు మీరు చూపిన కృప కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, మీ వెలుగు మా మీద ఉదయించులాగున సహాయము చేయండి ప్రభా. మా అంతరంగంలో మీ వాక్యము నింపబడి ఉండాలి. జీవాత్మ మా మీదకు మీరు ఓదమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ సమయంలో ఇక్కడ చేరిన ఈ బిడ్డలను అందరినీ మీరు దర్శించండి. మా ఆత్మలకు కావలసిన ఆత్మీయ హెచ్చరికలు మీరు మాకు అనుగ్రహించండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 69వ కీర్తన. అరవై 69వ కీర్తన 29వ వచనం నుండి చదువుకుందాం. నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ప్రభునంతులరా, మనం ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో ఈ కీర్తనను రాసిన దావీదు గారు ఆయన హృదయ పరిస్థితిని గూర్చి రాస్తూ ఉన్నాడు. ఆయన హృదయ పరిస్థితి ఏమిటి? హృదయ పరిస్థితి అనంటే, ఈయన చాలా వ్యాకుల పడుచున్నాను అని రాస్తున్నాడు. 29వ వచనంలో చూస్తే, నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను. ఇది ఆయన కండిషన్. వ్యాకుల పడుచున్నాను. సహజంగా మానవుడు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏదో ఒక సమయంలో ఒంటరిగా కూర్చొని వాళ్ళ హృదయాలు వ్యాకుల పడుతూ ఉంటాయి. అంటే బాధపడతా ఉంటాయి. ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఈ బాధ నుండి, ఈ శ్రమ నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, నన్ను ఎవరు తప్పిస్తారు అని చెప్పి ఆలోచిస్తా ఆ వ్యాకులత వాళ్లకు దిగులుగా, అది కృంగిన స్థితిలోనికి తీసుకొని వెళుతూ ఉంటుంది. అదే పరిస్థితుల్లో ఇక్కడ దావీదు గారు ఉన్నాడు. నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను. ఇంకా పై వచనాల్లో 20వ వచనంలో చూస్తే ఆయన పరిస్థితి రాస్తున్నాడు.
నిందకు నా హృదయము బద్దలాయను. నా హృదయము బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను. నేను బహుగా కృషించి ఉన్నాను. చూసారా, నిందకు నా హృదయము బ్రద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. అనగా ఈయనకు కొన్ని నిందలు వస్తూ ఉన్నాయి, అలాగే కొన్ని వ్యాకుల పరిస్థితులు అనగా దిగులుగా ఉండే పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇవి ఏమిటి, ఎందుకు వస్తాయి? ఒక వ్యక్తి అనుకోకుండా ఎందుకు దిగులు పడుతూ ఉంటాడు, ఎందుకు అలాగూ వ్యాకుల పడుతూ ఉంటాడు అనంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు. కొన్ని సమయాలలో మనం అనుకున్నది జరగకపోతే, మనం ఇలా జరగాలి అని కోరుకున్నప్పుడు అది జరగకపోతే మనకది దిగులుగా మారిపోతుంది. ఆ సమయంలో ఆ దిగులు అనేది కొంతకాలం వారిని వెంబడిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సమయాల్లో మన ప్రవర్తన బాగోకపోయినా, మనం చేసే పనులు ఆ క్రియలు మంచివిగా ఉండకపోతే ఆ పనిని చేస్తూనే ఉంటాము. అయ్యో నేను ఎందుకు ఇలా చేస్తున్నానా అని చెప్పి బాధపడతా ఉంటారు, వ్యాకులు పడతా ఉంటారు. కొంతమందికి దేవుడు ఏదన్నా ప్రేమించి కొంచెము ఉన్నత స్థాయి లేక అధికారాన్ని ఇస్తే, ఆ అధికారం ఎక్కడ పోగొట్టుకుంటానో అని కూడా కొంతమంది బాధపడతా ఉంటారు. కాబట్టి మనిషి దిగులు పడటానికి, వ్యాకుల పడటానికి రకరకాల కారణాలు. దీన్నే ఆశాభంగము అంటాం. ఆశాభంగం అంటే మనం ఆశిస్తాము కానీ అది మనకు జరగదు. ఆశాభంగం అది వ్యాకులముగా, దిగులుగా మారుతూ ఉంటుంది. ఈ పరిస్థితిలోనే దావీదు గారు 20వ వచనంలో రాస్తున్నాడు, నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరారైరి. చూసారా, ఈ వ్యాకుల పడేవారు ఏం కోరుకుంటారంటే, ఎవరైనా నన్ను కరుణిస్తారేమో, ఎవరైనా నన్ను ఓదారుస్తారేమో, ఆదరిస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఏమైనా నాకు ఆ ఓదార్పు వస్తుందేమో, నా దేవుడు నన్ను కరుణిస్తాడేమో, కనికరిస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. చూసారా, కాబట్టి ఈ వ్యాకుల పడటం అనేది లోపల జరిగే పని. ప్రతి మనిషి కూడా ప్రతి సమయంలో ఏదో ఒకటి, ఆరోగ్యం బాగోకపోతే ఈ అనారోగ్య పరిస్థితుల్లో నేనేమైపోతానేమో అనేది ఒక దిగులుగా, వ్యాకులముగా మారిపోతుంది. అలాగే పిల్లలను పెంచే విషయాల్లో, కుటుంబ విషయాలలో, అలాగే కొన్ని అనుకోకుండా కొన్ని నష్టము, మరి కొన్ని పరిస్థితులు అలాంటివి మన గృహాల్లో జరిగితే అప్పుడు అది ఒక వ్యాకులంగా మారిపోతుంది.
అందుకని ఇక్కడ 29వ వచనంలో ఏమంటున్నాడు? నేను బాధపడిన వాడినై వ్యాకులపడుచున్నాను. ప్రభునందు పిల్లరా, దావీదు గారు మరి ఎన్నో పరిస్థితుల్లో ఇలాంటి వ్యాకులత, దిగులు పడే పరిస్థితులు వచ్చినాయి. ఇలాగూ దిగులు పడే పరిస్థితుల్లో ఏమని చెప్పుకుంటున్నాడో చూడండి. తర్వాత లైను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. ఉద్ధరించుట అంటే ఆదరించుట, అలాగే తనను బలపరచుట. నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కృంగిపోయినటువంటి దావీదు తనను ఎవరైనా ఆదరిస్తారేమో, ఎవరైనా ఓదారుస్తారేమో అని అనుకుంటూ ఉంటే చివరికి ఆయన ఓదార్చువారు ఎవరూ లేరు. మరి ఇన్ని ఓదార్చింది ఏమిటి అని అంటే ఏమంటున్నాడు? దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. అనగా తాను మారు మనసు పొందాడు. దిగులు పడుతూ ఉన్నా, వ్యాకులు పడుతూ ఉన్నా ఈయన మారు మనసు పొందిన బిడ్డ. అలాగే దేవునితో సహవాసము చేసే వ్యక్తి, దేవునితో అనుభవం ఉన్న వ్యక్తి. కొన్ని పరిస్థితులు నిన్ను కృంగదీస్తూ ఉంటాయి, దిగులు పడేటట్లుగా చేస్తాయి. కొంతమంది పైకి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల బాధ ఉంటుంది. పైకి మంచిగానే ఉంటాం, కానీ లోపల దిగులు. కొన్ని సమయాల్లో ఆ బాధను ఎలా వ్యక్తం చేస్తారంటే, ఎవరికి చెప్పుకుంటే ఏం ఉపయోగంలే అనే మాటతో వ్యక్తం చేస్తారు. ఏం చెప్పుకునేదిలే, ఎవరికి చెప్పుకుంటే ఏం ఉపయోగం అంటే లోపల నీకు వ్యాకులత ఉంది అని అర్థము. పిల్లలు, మన జీవితాల్లో కూడా ఇలాంటి బాధలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కృంగిపోయిన పరిస్థితులు, నిరాశ నిస్పృహలు, అలాగే నిరీక్షణ లేని పరిస్థితులు మనలో కూడా అనేక సార్లు ఉంటూ ఉంటాయి. అబ్రహాం గారిలో కూడా ఉంది కదండి. ఆ వ్యాకులత అనేది ఎలా బయట పెట్టాడో తెలుసా? ఆయన ఒకసారి దేవుడు అబ్రహాం గారితో ఏమన్నాడంటే, అబ్రహాం చూడు, నిన్ను నేను ఎలా దీవించానో, నిన్ను ఎంత గొప్ప వ్యక్తిగా, ఎంత ధనవంతునిగా చేశానో చూడు అబ్రహాం. ఇలాగూ నిన్ను ఆశీర్వదించింది నేనే కదా అని దేవుడు అబ్రహాముతో అనంటే, అబ్రహాము అవును ప్రభా, నిజంగా నువ్వు ఆశీర్వదిస్తేనే నాకు ఈ ఆశీర్వాదం వచ్చింది అని అనాలి. కానీ అలా అనలా. ఏమన్నాడు? నువ్వు ఏమిచ్చినా ఏమీ ఉపయోగం లే ప్రభా, నేను సంతానం లేనివాడిని కదా, నువ్వేమిస్తే నాకేంటి ఉపయోగం అని అన్నాడు. అంటే ఆ మాట అబ్రహాములో వచ్చిందంటే లోపల ఏముంది? వ్యాకులత ఉంది, బాధ ఉన్నది, బాధ ఉన్నది. అప్పుడు అబ్రహాము మరి బయటకు తీసుకొని వెళ్ళి ఆకాశం వైపు చూడు అని చెప్పి, ఆ నక్షత్రాలను లెక్క పెట్టవయ్యా, నీవు లెక్క పెట్టగలవేమో చూడు అని అంటే, ఆ నక్షత్రాలు నేను ఎలా లెక్క పెట్టగలను ప్రభు అని అన్నప్పుడు, నీ సంతానాన్ని కూడా అలా చేయబోతున్నాను అని చెప్పాడు. అంటే ఆయన వ్యాకులత, ఆయన బాధను దేవుడు తీసేశాడు. అలాగే హన్నా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం కూడా లోపల ఆమెకు ఆ బాధ ఉన్నది, ఆ వ్యాకులత ఉన్నది. కృంగిపోయిన పరిస్థితి ఉంది. ఎవరు నాకు సహాయం చేయరులే, ఎవరు నాకేం మేలు చేయరు, నేను వెళ్ళి దేవునితోనే చెప్పుకుందాము అనే మనస్సు హన్నాకు వచ్చింది. అలాగే ఇక్కడ దావీదు గారు కూడా
నిందకు నా హృదయం బద్దలైపోయింది, నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను అని అంటున్నాడు. ప్రభునందు పిల్లరా, ఇలాంటి బలహీనతలు, బాధలు ప్రతి ఒక్కరిని తాకుతాయండి, ఎవరిని వదిలిపెట్టవు. ఎలీషా గారు ఒక గృహానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఆ స్త్రీకి 2 కుమారులు ఉన్నారు. తర్వాత భర్త చనిపోయాడు. ఆ గృహాన్ని దర్శించడానికి ఎలీషా గారు వెళ్ళాడు. అప్పుడు ఎలీషా గారు వెళ్ళగానే ఆమె ఏం చెప్పుకుంది, అయ్యా నా భర్త చనిపోయాడు, నా పెనిమిటి చనిపోయాడు, ఆయన ఏమో అప్పులు చేసి వెళ్ళాడు, ఈ అప్పులోళ్ళు వచ్చి మమ్మల్ని అప్పు తీర్చమంటున్నారు, మేము ఎక్కడ తీసుకొచ్చి తీర్చాము, నువ్వు అప్పు తీర్చలేకపోతే నీ పిల్లల్ని మాకు బానిసలుగా ఇచ్చేసే అంటున్నారు, నా 2 పిల్లల్ని వాళ్ళు తీసుకువెళితే నేను ఎలా బ్రతకాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని ఎలీషాతో చెప్పుకుంది ఈమె. అంటే లోపల ఏముంది ఆమెకి? వ్యాకులత, దిగులు, బాధ ఉన్నది. చూసారా పిల్లరా? కాబట్టి ఎవరిని వదిలిపెట్టదండి ఈ బలహీనత, ఈ కృంగిపోయే పరిస్థితి ఎవరిని వదిలిపెట్టదు. లోకములో ఉన్న వారిని వారేదో పైకి సంతోషిస్తారు, కానీ లోపల వాళ్లకు బహు వ్యాకులత ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలుగా ఉన్నవారు కూడా మరి వారు దేవునితో సాగుతూ ఉంటారు, కానీ ఏదో ఒక సమయంలో వారు కృంగిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి, వ్యాకులత ఉంటుంది. కొన్ని సమయాల్లో ఇది కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని సమయాల్లో కొన్ని నెలలు ఉంటుంది, కొన్ని సమయాల్లో ఇది కొన్ని సంవత్సరాల వరకు వెళుతూ ఉంటుంది ఈ వ్యాకులత అనేది. ఏది ఏమైనా సరే దావీదు గారు ఏమంటున్నాడంటే, నన్ను ఎవరైనా ఆదరిస్తారేమో అని అనుకున్నాను ప్రభువా, కానీ నన్ను ఆదరించువారు లేరు, ఓదార్చువారు లేరు. మరి నన్ను ఎవరు ఆదరిస్తారు? దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. అనగా తాను పొందిన రక్షణ ఉందో చూడండి, దేవునితో ఉండే అనుభవం ఉందో చూడండి, దేవునితో కలిసి సహవాసం చేసే అనుభవము నన్ను ఉద్ధరిస్తుంది, నన్ను కాపాడుతుంది, నన్ను ఆదరిస్తుంది అని తాను ధైర్యము తెచ్చుకుంటున్నాడు. ఇది దేవునిలో ఉన్న అనుభవము. ప్రభునందు పిల్లరా, మన జీవితాల్లో కూడా ఇలాంటి బాధలు, వ్యాకులతలు, కృంగిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ దేవునితో నీకు అనుభవం ఉంటే, నీవు రక్షణ పొందిన వ్యక్తివిగా ఉంటే, దేవునితో నడిచే వ్యక్తివిగా ఆ పరిశుద్ధమైన అనుభవము మనకుంటే, ఆ పరిశుద్ధ అనుభవము మనలను ఉద్ధరిస్తుంది, మనల్ని వ్యాకులత నుండి విడుదల చేస్తుంది, మనల్ని కాపాడుతుంది. అందుకనే దేవునిలో ఈ అనుభవంలోనికి రావాలి. అసలు దిగులు పడే మనసు ఎవరిదో తెలుసా? ప్రభు ఎప్పుడు కూడా నువ్వు దిగులుగా ఉంచాలి, నిన్ను దిగుల్లో వదిలేయాలి అని అనుకోడు దేవుడు. సాతానుడు ఎప్పుడు కూడా నిన్ను దిగులు పడేటట్లుగా, కృంగిపోయేటట్లుగా, వ్యాకులు పడేటట్లుగా, దిగాలుగా, ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండేటట్లుగా చేస్తుంది. అందుకని నువ్వేం చేయాలంటే ఎప్పటికప్పుడు దేవునిని బట్టి స్తుతించుకోవాలి. కృంగిపోయిన పరిస్థితుల్లో నువ్వు అలాగ ఉంటూ ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చొని ఆలోచించటానికి గనక అలవాటు అయ్యావంటే సాతానుడు ఆ కృంగిపోయిన కోపములో నిన్ను పెట్టి ప్రతిరోజు నువ్వు దిగులు పడేటట్లుగా చేస్తుంది. అందుకనే నువ్వు త్వరగా ఆ వ్యాకులతలో నుండి, ఆ దిగులులో నుండి నువ్వు త్వరగా బయటపడాలి. శరీరానుసారమైనటువంటి దుఃఖము అది నీ శరీరానికి హాని చేస్తుంది.
కానీ ఆత్మానుసారమైన దుఃఖము నిన్ను మారు మనసులోనికి నడిపిస్తుంది. అందుకనే ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడు, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో చూడండి, ఆ వ్యాకులత పోగొట్టుకోవటానికి, ఆ దిగులు నుండి బయటపడటానికి దావీదు గారు దేవునితో చెబుతున్న మాట ఏమిటంట, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఇది నేర్చుకోవాలి మనం. నీ బాధలో నుండి, నీ దిగుల్లో నుండి నువ్వు త్వరగా బయటపడాలంటే నీవు దేవుణ్ణి కీర్తనలు పాడుతూ ఉండాలి. కొంతమంది పాటలు పాడటం అంటే ఏమందలే, ఆ పాడుకునే వాళ్ళే పాడుకుంటారులే, మనకెందుకులే అని అనుకుంటారు. లేదు, అది చాలా తప్పు. పాటలు పాడటం అంటే అర్థం ఏంటంటే నీ లోపల ఉన్న దిగులును తోలేస్తుంది అది. ఇప్పుడు మనం ఏదైనా మన ఇంటిలోనికి లేక మనం వరండాలోకి ఏదైనా పక్షి వచ్చిందనుకోండి, లేకపోతే ఏదైనా కోడి వచ్చిందనుకోండి, వెంటనే దాన్ని తోలేస్తావు కదా. అలాగే నీ మనస్సులో దిగులుంటుంది, వ్యాకులత ఉంటుంది, చెప్పుకోలేని బాధ ఉంటుంది. కానీ నీవు రక్షణ పొందిన వ్యక్తి, నీ రక్షణ నిన్ను ఉద్ధరిస్తుంది. నీవు కీర్తనలు పాడుతూ ఉండాలి. ఒక దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, 7 పాటలను స్తుతి పాటలు పాడుకో, నీ మనస్సులో ఉన్న బాధంతా బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పాడు. ఎన్ని పాటలు పాడాలంట? ఎన్ని పాటలు చెప్పండి? 7 పాటలు నువ్వు పాడు, స్తుతిస్తూ ఆరాధన చేస్తూ 7 పాటలు పాడుతూ ఉండు. ఆ భావాన్ని గ్రహించుకుంటూ ప్రతి పదాన్ని మనసులోకి తెచ్చుకుంటా, చప్పట్లు కొడుతూ నీ మనస్సు, నీ శరీరము లీనమైపోయి పాట వెంబడే పాట పాడుతూ స్తుతించి 7 పాటలు పాడు. నీ మనస్సులో ఉన్న వ్యాకులత అంతా వెళ్ళిపోతుంది. అది ఎవరు తోలేస్తారు? నీ చేత్తో అలాగ వెళ్ళిపో అంటే పోదు. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే నీ వ్యాకులత బయటికి వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు దావీదు గారు, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో. ఆ చెరసాలలో పౌలు శీలను వేశారు కదండి. పౌలు శీల వీళ్ళు మరి సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు, యేసునామమున నువ్వు ప్రకటించకూడదు, సువార్త బోధించడానికి వీల్లేదు అని చెప్పి ఆ పౌలు గారు వెంట్రుకలు పెంచుకునేవాడంట. పురుషులు సహజంగా క్రాప్ చేయించుకుంటారు. ఆ రోజుల్లో అంటే 2000 సంవత్సరాల క్రితంలో ఉన్న సాంప్రదాయం ఏమిటంటే స్త్రీలైనా పురుషులైనా ఆ జుట్టు పెంచుకుంటారు. ఇక ఈ క్రాప్ చేయటం ఇప్పుడున్నట్లుగా హెయిర్ కటింగ్ షాపులు ఆ రోజుల్లో లేవు. కటింగ్ చేయించాలనే నాగరికత ఇంకా రాల ఆ టయానికి. అందువలన పురుషులు కూడా వెంట్రుకలు పెంచుకుంటారు. అవి కూడా ఈ స్త్రీల వెంట్రుకల్లాగా పొడవుగా జడ వేసినట్లుగా బారుగా ఉండేవి. అందువలన పౌలు గారు సువార్త చెబుతూ ఉంటే, నీవు దేవుని పేరట వాక్యం చెప్పడానికి వీల్లేదు అని చెప్పి ఏం చేశారు, ఆయన జుట్టు పట్టుకున్నారు. బాగా జుట్టు చేతికి అందింది, చేతిలో జుట్టు చుట్టేసుకున్నారు. చుట్టేసుకొని ఆయన క్రింద పడేసి అదే వీధిలో జైల్లో పెట్టడం కోసం జైలు వరకు ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఒక రకంగా చెప్పాలంటే అలా ఈడ్చే జంతువులు సహజంగా చచ్చిపోయిన కుక్కల్ని ఈడుస్తారు. తాడుగట్టి కాలుకి ఈడ్చుకుంటూ వెళతారు చచ్చిపోయిన కుక్కల్ని. అలాగ ఈడ్చుకుంటూ వెళ్ళారు. అలాగే ఈడ్చుకుంటూ వెళుతూ ఉంటే మరి రోడ్డు మీద కదా, ఈ రోజుల్లో రోడ్లు ఉన్నట్లుగా మరి ఆ కనీసం అంత సున్నితంగా ఉండవు కదా. ఇప్పుడంటే తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, రోడ్స్ బాగుంటాయి. ఆ రోజుల్లో రోడ్లు నాగరికత కూడా లేదు కదా.
కాబట్టి ఆ నేల ఎలా ఉంటే అలాగూ, గరుకుగా ఉంటే గరుకు, రాళ్ళుగా ఉంటే రాళ్ళు, ఎత్తుపల్లాలుగా ఉంటే ఎత్తుపల్లాలు. అలాంటి గరుకు రోడ్డు మీద జుట్టు పట్టుకొని పౌలు గారిని ఈడ్చుకుంటూ వెళితే ఆయన దేహంలో ఉన్న కండరాలన్నీ మరి చీల్చుకొచ్చినాయి అంట. ఎక్కడ పడితే అక్కడ ఆ కండరాలు చీల్చుకుపోయినాయి. కొన్ని చోట్ల ఎముకలు బయటపడ్డాయి. దేహం అంతా రక్తమయం. పైగా జుట్టు బలంతో ఒక వ్యక్తిని, బరువైన వ్యక్తిని జుట్టుతోనే ఈడుస్తూ ఉన్నారంటే ఇక వెంట్రుకలు అలాగూ లాగుతున్నప్పుడు ఆయన తల ఎంత భారం వేసి ఉంటుందో ఆలోచన చేయండి. ఎంత బాధపడి ఉంటాడో ఆలోచన చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తే అక్కడ మరి ఆయన శరీరాన్ని చూసుకుంటే, ఏంటా నాకు ఈ గాయాలు, ఏంటి ఈ చర్మం డొక్కుపోవటము, ఈ రక్తం ఏమిటి, ఈ ఎముకలు బయటపడటం ఏంటి, ఏంటా నాకు ఈ బాధ ఆయన దిగులు పడాలి, వ్యాకులు పడాలి. కానీ ఆయనకు అవి రాలేదు. రాత్రుల సమయంలో చెరసాల్లో పౌలు శీలలు పాటలతో దేవునిని ఆరాధన చేస్తున్నారు. ఒకవైపు చర్మము డోక్కుపోయి మరి రక్తమాంసాలు బయటపడి చర్మమంతా కూడా రక్తపు అట్టలుగా మారిపోయిన పరిస్థితుల్లో కూడా దేవునిని స్తుతిస్తూ ఉన్నారు అనంటే ఆయన ప్రాణము ఎంతగా దేవునిని గణపరుస్తుందో చూడండి. ప్రియులారా, మన వ్యాకులత పోవడానికి ఒక మార్గం ఏమిటంటే దేవునిని స్తుతించడం నేర్చుకోవాలి. దేవునిని స్తుతించటం నేర్చుకోవాలి. దేవుని స్తుతిస్తూ ఉండు, పాటలు పాడుతూ ఉండు. ప్రభువా, నా బలహీనత తీసివేసి నాకు జయమివు ప్రభువా అని అడుగుతూ ఉండు. కొంతమంది ఇలాంటి బాధ రాగానే సహజంగా మనుషులు మానవ స్వభావంతో చేసే పని ఏమిటంటే దేవుని మీద కూడా అలుగుతూ ఉంటారు. నేను ఎంత దేవుని సన్నిధికి వెళ్ళినా, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏం చేశాడులే అని చెప్పి దేవుని మీద కూడా అలుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ వ్యాకులత అనేది దేవుని నుండి వాళ్ళని దూరంగా చేసేస్తుంది. అది సాతానుడి యొక్క ట్రిక్ అన్నమాట. కానీ దేవుని బిడ్డలు ఏం చేస్తారు? శ్రమలు వచ్చినా సరే, నిందలు వచ్చినా సరే, వ్యాకులత ఉన్నా సరే దేవుని వైపు చూస్తూ ఉంటారు. దేవునికి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలాగ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ హృదయంలో ఉన్న వ్యాకులత బయటకు పోతుంది. అందుకని ఇక్కడ 30వ వచనంలో ఏమంటున్నాడు? కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. చూసారా ఆ పోలిక? చూడండి, మనం కీర్తనలు పాడటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, దేవునిని ఘనపరచటం అనేది ఎద్దు కంటెను డెక్కలు గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. అనగా దేవునికి పాటలు పాడటం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది అది దేవునికి ప్రీతికరము. అదేం చేస్తుంది? మనల్ని బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు. ఇప్పుడు చూడండి 29వ వచనంలో ఆయన అనుభవం ఎలా ఉంది? నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను అని అన్నాడు. మరి 32వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడు? బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు. దేవుని వెదకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. మన ప్రాణాలు తెప్పరిల్లుతాయి, మన ప్రాణాలు సంతోషిస్తాయి. బాధపడే వారందరూ సంతోషిస్తారు అని అంటున్నాడు. ఏం చేస్తే సంతోషిస్తారంట? ఏం జరిగింది?
29వ వచనంలో నేను బాధపడుచున్నాను, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు, నేను వ్యాకుల పడుచున్నాను, నేను దిగులుగా ఉన్నాను అని అన్నాడు. 32వ వచనంకి వచ్చేసరికి నేను సంతోషిస్తున్నాను, నా ప్రాణం తెప్పరిల్లుతుంది అని అంటున్నాడు. ఈ మధ్యలో ఏం చేస్తే జరిగింది ఇలాగూ అనంటే ఏం చేశాడు చెప్పండి? కీర్తనలు పాడాడు. ఏం పాడాడు? కీర్తనలు పాడాడు. తర్వాత ఏం చెల్లించాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అనగా ఒక వ్యక్తిని నీవు పాడే పాటలు, నీవు చెల్లించే కృతజ్ఞతాస్తుతులు ఒక వ్యక్తిని ఎలాగూ మార్చేస్తుందో చూడండి. అది దేవునికి ఇష్టమైన నైవేద్యము. అయితే ఇప్పుడు నేనంటాను, ఈ పాటలు పాడటానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి పెట్టుబడి ఎంత అవుతుంది? నాకు కొంచెం డౌట్ వచ్చి అడుగుతున్నా, చెప్పండి. పెట్టుబడి ఎంత అవుతుంది? నువ్వు ఏదైనా చేయాలనుకోండి, ఏ పని చేయాలన్నా పెట్టుబడి అవుతుంది. ఇప్పుడే పౌలు గారికి ఆ జుట్టు కత్తిరించుకోవడం, క్రాప్ చేయించుకోవడం అలవాటు లేదు అని చెప్పా. సరే, క్రాప్ చేయించుకునే షాప్ పెట్టాలనుకో, నువ్వు డైరెక్ట్గా క్రాప్ చేయలేవుగా. కొంత పెట్టుబడి పెట్టి ఒక షాప్ ఏర్పాటు చేయాలి. కనీసం 10,000 పెడితే కానీ ఒక షాపు ఏర్పాటు అవుతుంది. అది పెట్టుబడి అంటారు. సరే, దిగులు పడుతున్నారు కదా. ఏం పడుతున్నారు? దిగులు. దీన్నే మానసిక రోగం అంటాం. ఈ మానసిక రోగం అంటే ఎప్పుడు దిగులు పడుతూ ఉంటారు, ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. ఈ మానసిక రోగంగా మారితే ఈ మానసిక రోగుల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి? మానసిక రోగులు అంటే మానసికంగా బాధపడేవాళ్ళు. అంటే నవ్వాల్సిన టైంలో ఏడుస్తారు, పని చేసే టైంలో పడుకుంటారు, చదవాల్సిన టైంలో నాకు అర్థం కావట్లేదు అంటారు. వాళ్ళు చేసే చేష్టలు పిచ్చి పిచ్చిగా ఉంటాయి. మానసికంగా వ్యాగులు పడుతున్నారు. వీళ్ళని మానసిక రోగులు అంటారు. వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి? మెంటల్ హాస్పిటల్. ఏ హాస్పిటల్ అది? మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అక్కడ ఎంత డబ్బు ఖర్చు పెడతారు? అక్కడ ఎంత అవుతుంది ఖర్చు? మొన్న ఈ మధ్య కరోనాలో ఏదో ఒక 100 రూపాయలకు వచ్చే ఇంజక్షన్ 2,000 3,000 అమ్ముకున్నారు. ఎందుకంటే ఛాన్స్, అది అవకాశం వచ్చింది కాబట్టి రేట్లు పెరిగిపోతాయి. మరి ఈ మెంటలోడికి ఎంత చెప్పినా కూడా తప్పదు, ఇచ్చేసేయాలి డబ్బులు. చూసారా? కాబట్టి నువ్వు నీ సొంత ప్రయత్నాలతో, మందులతో నువ్వు పోగొట్టుకోవాలి అని అంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ ఈ వ్యాకులము సంతోషంగా దావీదు గారికి మారింది. పెట్టుబడి ఎంత పెట్టాడు అని ఆలోచన చేస్తే ఆయన పెట్టుబడి ఏంటండి? 30వ వచనం చదవండి, మరలా అందరూ చదవండి. పెట్టుబడి ఎంత అయింది ఆయన పెట్టుబడి? కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. పెట్టుబడి ఎంత? 8,000 రూపాయలు పెట్టాడు. ఎంత అయింది చెప్పండి? ఏమైనా ఉందా ఖర్చు? ఏమీ లేదు. పాటలు పాడుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కొన్ని వేల రూపాయలు పెట్టినా జరగనంత మేలు, అంతకంటే ఎక్కువగా కీర్తనలతో, కృతజ్ఞతాస్తుతులతో దేవుని ఘనపరిచినప్పుడు ఆయన సంతోషించాడు. ఆయన ప్రాణము తెప్పరిల్లినది. కాబట్టి పిల్లరా, బాగా అర్థం చేసుకోండి. దేవుని స్తుతించటము, ఆయనను ఘనపరచటం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, కీర్తనలతో ఆయనను ఘనపరచటం అనేది అది నీవు పెట్టే పెట్టుబడి ఏమీ లేదు, కానీ నీకు గొప్ప మేలు చేస్తుంది. నీ మనస్సులో కృంగిపోయిన పరిస్థితులన్నిటినీ బయటకు త్రోలివేసి నిన్ను నెమ్మదిగా ఉంచుతుంది. అందుకని ఆయన అంటున్నాడు, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కాబట్టి దావీదు గారు తన వ్యాకులతను కీర్తనలతో, కృతజ్ఞతాస్తుతులతో పోగొట్టుకున్నాడు. మరి మన జీవితాల్లో కూడా ఇది నేర్చుకోవాలి. నీవు కూడా చాలాసార్లు ఏదో ఆశించింది జరగకపోయినప్పుడు, నీ కుటుంబంలో ఎవరికైనా బాగోలేనప్పుడు,
లేకపోతే నీకేది కలిసి రానప్పుడు సడన్గా నువ్వు వ్యాకులతలోకి వెళ్ళిపోతావు. నాకెప్పుడు దిగులనేది తెలియదు అంటున్నావు అని అంటే నువ్వు భయంకరమైన అబద్ధం ఆడుతున్నావు అని అర్థం. ఊరకేదో జనాల ముందు బడాయిలాగా మాట్లాడుతున్నావు, నాకు అసలు దిగులంటే నాకు తెలియదు అని అన్నావంటే నువ్వు అబద్ధం చెబుతున్నావు అంతే. ఎలాంటి వ్యక్తినైనా సరే ఈ వ్యాకులత పట్టుకుంటుందండి. చివరికి సింహాసనం మీద కూర్చున్న రాజును సహా వ్యాకులత పట్టుకుంటుంది. సామాన్యుడి దగ్గర నుండి సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున తల మీద చేయి పెట్టుకొని ఒంటరిగా వ్యాకులతో ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇదంతా నీలో పోవాలి అనంటే దావీదు గారు చేసిన పని నువ్వు చేయాలి. కీర్తనలు పాడటం నేర్చుకో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకో, అలాగే వాక్యానుసారముగా జీవించడం నేర్చుకో. అప్పుడు నీ వ్యాకులత సంతోషంగా మారుతుంది. అలాగే మరొక వ్యాకులతను గూర్చి సొలొమోను రాస్తాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం చూడండి. ప్రసంగి 11వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. దేనిలో నుండి తొలగించుకోవాలంటండి? నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. అంటే హృదయములో వ్యాకులత ఉన్నది. ఇది లేత వయసును నడిప్రాయమును గతించిపోయినవి. అంటే ఈ వ్యాకులత అనేవి లేత వయసులో పిల్లలకే పట్టుకుంటుంది. చిన్న పిల్లల్లోనే ఈ వ్యాకులత ప్రారంభమవుతుంది. నడి వయసులో ఉన్నవారికి కూడా ఈ వ్యాకులత ప్రారంభమవుతుంది. నువ్వు కుటుంబ జీవితంలో ఉన్నా ఈ వ్యాకులత నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. కానీ దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపుదాన్ని. ఈ వ్యాకులం ఏం చేస్తుందంట? నిన్ను నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొను. అది నీ దేహాన్నే పాడు చేస్తుంది. ఈ వ్యాకులత, ఈ దిగులు అనేది నీ దేహాన్ని, నీ మనస్సును పాడు చేస్తుంది. అందుకని నీ దేహమును చెరుపుదానిని తొలగించుకొనము అనగా తెలియకుండా మన దేహాన్ని పాడు చేసేటటువంటి అలవాట్లు మనం వదిలేసుకోవాలి. ఈ దేహాన్ని పాడు చేసే అలవాట్లు కొంతమందికి మరి వారిని పాడు చేసే అలవాట్లు కొన్ని ఉంటాయి. రహస్యంగా కొన్ని అలవాట్లు ఉంటాయి. ఈ రహస్యమైన అలవాట్లు నీ జీవితాన్ని పాడు చేస్తాయి. కొంతమందికి చదువును పాడు చేస్తాయి. కొంతమందిలో కుటుంబ సంబంధాలు పాడు చేస్తాయి. ఏదైనా సరే పాపం అనేది తెలియకుండా ఇంటిలోనికి వచ్చిందంటే భార్యాభర్తల మధ్య సంబంధమే పాడైపోతుంది, కుటుంబమే ఫెయిల్ అయిపోద్ది. అలాగే పిల్లల్లోనికి, చదువుకుంటున్న పిల్లల్లోనికి ఈ చెడు అలవాట్లు ఏమైనా రహస్యంగా ప్రారంభమైనవి అంటే వారు చదువుతున్నట్లే కనబడతారు, కానీ ఏమాత్రము వారు మరి మంచి మార్క్స్ రావు వాళ్ళకి. వాళ్ళ స్టడీస్ దెబ్బతింటున్నాయి, వారి దేహము, వారి భవిష్యత్తు పాడైపోతుంది. ఒక్కసారి మన సాక్ష్యం దెబ్బతింది అంటే ఇక నీ జీవితంలో నీవు ఫెయిల్ అయిన వ్యక్తితో సమానం. ఇక నిన్నెవరు నమ్మరు. నీ సాక్ష్యం దెబ్బతింది అని అంటే ఇంకా ఎవరు నిన్ను నమ్మరు. అది చెల్లని కాణి లాంటి జీవితము.
మన దేహాన్ని చెరిపేసే ఎన్నో ఉంటున్నాయి ప్రియులరా. మన సాక్ష్యాన్ని చెడగొట్టే అలవాట్లు, మన భక్తిని చెడగొట్టే అలవాట్లు ఎన్నో ఉంటా ఉన్నాయి. కొన్నిసార్లు మనకు వచ్చే అలవాట్లు దేవుని నుండి కూడా మనల్ని దూరం చేస్తాయి. ఏదో పనిలో ఉంటావు, ప్రార్థన చేయటం మానేస్తావు. ఏదో బిజీ అయిపోతావు, వాక్యం చదవటం మానేస్తావు. ఏదో దేశంలో వెళ్ళిపోతావు, దేవునితో సహవాసం చేయటం నిదానంగా వెనకేస్తావు. ఈ అలవాట్లు, నీలోకి వచ్చిన ఈ అలవాట్లు నిన్ను పాడు చేస్తాయి, నిన్ను చెరుపుతాయి. 10వ వచనంలో చూడండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. కావున ప్రభునందు పిల్లరా, ఈ వ్యాకులత నుండి మనం బయటికి రావాలి. మన జీవితాల్లో ఈ వ్యాకులత నుండి బయటికి రావాలి అంటే ఏం చేయాలి? 12వ అధ్యాయము 2వ వచనం చివరి మాటగా మనం చూస్తే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. అది మనం చేయాల్సిన పని. లేత వయసులో వ్యాకులత రావచ్చు, నడిప్రాయములో వ్యాకులత రావచ్చు, కానీ వీటన్నిటినీ నువ్వు జయించాలి అనంటే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. దేవుని నువ్వు అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దినదినము దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినము కూడా నీ కుటుంబంతో నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉండు. ఈ వ్యాకులత అనేది, ఈ బలహీనత అనేది నిన్ను దరిచేరకుండా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మరి ఎలాగూ మనం ప్రాక్టీస్ చేస్తున్నామా? నీ జీవితంలో ఈ వ్యాకులత దావీదు గారి వలె దేవుని స్తుతించి పోగొట్టుకుంటావా? అలాగే సొలొమోను చెప్పినట్లుగా బాల్య దినములందే మన సృష్టికర్తను, మన రక్షకుడిని స్మరిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ప్రార్థిస్తూ నీవు ఆ వ్యాకులతను పోగొట్టుకుంటావా? ఇంకా వ్యాకులత అనేది ఒక రాజుకు వచ్చిందండి. అది ఏ పరిస్థితుల్లో వచ్చింది అనంటే ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేశాడు. ఇక్కడ చూడండి, ఈ రాజుకి బహుగా వ్యాకుల పడ్డాడంట. అక్కడ ఉంది కదా ఆ మాట చూడండి, 14వ వచనంలో, రాజు ఈ మాట విని బహుగా వ్యాకుల పడి. ఎందుకు వ్యాకుల పడ్డాడు, ఎందుకు దిగులు పడ్డాడు అని అంటే, ఇదిగో ఈ ప్రజలు రాజు చేత ఒక శాసనాన్ని సృష్టించి, మరి ఏ దేవునికి కూడా ప్రార్థన చేయకూడదనే శాసనాన్ని సృష్టిస్తే, దానియేలు దేవునికి యెరూషలేము వైపు కిటికీలు తెరచి ప్రార్థన చేయటం చూసి, ఇదిగో నువ్వు ఏ దేవునికి నువ్వు ప్రార్థన చేయొద్దు అని అంటే ఈ దానియేలు అనేవాడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, కాబట్టి ఇతన్ని శిక్షించాలి, ఇతన్ని మరణశిక్ష వేయాలి అని పట్టుబట్టారు. ఆ ప్రజలంతానేమో దానియేలు మీద శిక్ష పడాలని చూస్తున్నారు, కానీ రాజు అయితే దానియేలుకి శిక్ష పడకుండా చూడాలి అని చాలా ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేశాడంటే దిగులు పడే అంత ప్రయత్నం చేశాడంట. ఈ దానియేలుని ఎలాగైనా సరే తప్పించాలి అని సకల రీతులుగా ప్రయాసపడి వ్యాకులపడి ఆలోచన చేశాడు.
ప్రియులరా, ఈ వ్యాకులత దేనిని చూపిస్తుందంటే ఒక ఆత్మను రక్షించడం కోసం దిగులు పడాలి మనం. ఆత్మలను రక్షించటం కోసం ఇలాంటి దిగులుంటే మంచిది నీకు. పౌలు గారు ఏమో రాస్తున్నాడు, సంగములను గూర్చిన భారము నాకు కలదు, ఇవన్నీయుగాక సంగములను గూర్చిన చింత నాకు కలదు అని రైట్లా. ఆత్మల భారము, సంఘము క్షేమముగా ఉండాలి అనే భారం, కుటుంబాలు రక్షింపబడాలి అనే భారం, యవనస్తులు చిన్నపిల్లలు రక్షణ పొందాలి అనే భారం. అయ్యో పాడైపోతున్నారే మనుషులు, యవనస్తులు చెడు అలవాట్లోకి పోతున్నారు, వీరు అనుకోకుండా మరి ఎక్కడో దెబ్బతింటున్నారు, దేవునికి దూరం అయిపోయి నరకంలోకి వెళ్ళిపోయేటట్టున్నారు, వీళ్ళని ఎలాగైనా కాపాడాలి అని వారి కొరకు వ్యాకులపడి ప్రార్థన చేయాలి. ఈ రాజు ఉన్న దిగులు ఏమిటంటే ఎలాగైనా దానియేలును రక్షించాలి, అందుకు వ్యాకుల పడ్డాడు. ప్రియులరా, మన జీవితాల్లో శరీర సంబంధమైనటువంటి దిగులు కాకుండా ఆత్మ సంబంధంగా ఆత్మలను రక్షించాలి. ఆత్మలు వెనక్కి పోకూడదు, ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు, వీరందరూ రక్షింపబడాలి అనే భారం మనలో ఉండాలి. చార్లెస్ ఫిన్నీ గారి హృదయంలో ఆ భారం ఉండేది. ఆత్మల కొరకు ఎప్పుడు కూడా కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అది ఆత్మల కొరకైన భారం. తర్వాత ఇంకొక రకమైన వ్యాకులతను గురించి యాకోబు గారు రాస్తాడు. యాకోబు రాసిన పత్రిక చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదివితే, వ్యాకులపడుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, ఏడువుడి, నవ్వు దుఃఖమునకును, మీ నవ్వు దుఃఖమునకును, ఆనందము చింతకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఇందుకు మనం వ్యాకులపడాలి. చూసారా, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ఎందుకు అలా చేయాలి? ఎందుకు దిగులు పడాలి? ఎందుకు వ్యాకులు పడాలి అంటే ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనండి. అనగా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయండి. అనగా వ్యాకుల పడాలండి ఆత్మల కొరకు. నీకు పరలోకంలో ఫలితం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? దేవుడు నీకు పరలోకంలో నీ ఎత్తు చూసి, నీ లావు చూసి, నీ బరువు చూసి పరలోకంలో నీకు ఫలితం ఇవ్వడు. నీవెంత కన్నీరు గార్చావో, ఆత్మల కొరకు ఎంత ప్రయాసపడ్డావో, ఎన్ని ఆత్మల్ని ప్రభు దగ్గరకు నడిపించావో వాటిని బట్టి నీకు పరలోకంలో ఫలితం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేయాల్సిన సమయంలో నువ్వు ఎంత ప్రార్థన చేసావో, ఎంత కన్నీరు గార్చావో వాటన్నిటిని బట్టి దేవుడు లెక్క చూసి నీకు ఫలితం ఇస్తాడు పరలోకంలో. అర్థమవుతుందా మరి? అందుకు నువ్వు వ్యాకుల పడాలి. ఏమని చదువుతున్నావు 9వ వచనంలో? వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. నీవు వ్యాకుల పడితే, నీవు దుఃఖపడి తగ్గించుకొని ప్రార్థన చేస్తే, నీవు తగ్గించుకుంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఇది ఆత్మ పరిశీలనతో కూడిన ప్రార్థన. ఆత్మలను రక్షించటం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే ఆత్మ పరిశీలన చేసుకుంటూ నువ్వు దేవుని దగ్గర మొరపెట్టాలి. మరి అలాగూ నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉన్నావా? అలాగూ నువ్వు దేవుని దగ్గర మొరపెడతా ఉన్నావా? అందుకనే మొదటి వాక్యంలో మనం చూస్తున్నాం 69వ కీర్తనలో,
నేను 29వ వచనం. నేను బాధపడిన నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. కావున ప్రభునందు పిల్లరా, మన జీవితాలలో ఎవరమైనా సరే, చిన్న వయరువైనా, లేత వయసులో ఉన్నా, నడిప్రాయంలో ఉన్నా, పెద్ద వయసులో ఉన్నా, వ్యాకులత అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానిని పోగొట్టుకోవడానికి వాక్యానుసారమైన సూత్రాలను పాటించాలి. కీర్తనలు పాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అలాగే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆయనను స్తుతిస్తూ ఉండు. అలాగే ఆత్మలను రక్షించాలని, దానియేలును రక్షించాలని రాజు ఎలాగూ వ్యాకులపడి ప్రయత్నం చేశాడో అలాగూ నువ్వు ఆత్మల కొరకు కన్నీటితో ప్రయాసపడాలి. అలాగే మనల్ని మనం తగ్గించుకొని వ్యాకులపడి, దుఃఖపడి, ఏడ్చి, కన్నీటితో ప్రార్థన చేసి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఇలాంటి ప్రార్థన మనం చేయగలిగితే, ఒకవేళ నీ ఇంటిలో కొన్ని వ్యాకులతలు, బాధలు ఉండొచ్చు, కానీ అవి నీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోతాయి. నీ మనసులో కూడా కొన్ని బాధలు ఉండొచ్చు, అవన్నీ నీలో నుండి బయటకు వెళ్ళిపోతాయి. కారణం ఏంటయ్యానంటే, నీవు దేవుని సన్నిధిలో ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నావు కాబట్టి ప్రభు నిన్ను అలాగ బలపరుస్తాడు. మరి అలాగ మనం చేసి ఆ దేవుని శక్తిని మనం పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, అవును ప్రభా, మేము ఆత్మ సంబంధమైనటువంటి వ్యాకులతను కలిగిన వారముగా ఉండాలి ప్రభా. ఏదో మా శరీర సంబంధముగా ఏవో కొన్ని దిగుళ్ళు తెచ్చుకొని మనసులో పెట్టుకొని దానిని బట్టి మేము కృంగిపోకూడదు ప్రభా. ప్రార్థన చేస్తావా? అందరూ మోకాళ్ళ మీద ఉండి నీ రెండు చేతులు దేవుని వైపు చూపిస్తూ, సహోదరుడా, సహోదరి, బిగ్గరగా ప్రార్థన చేయి. ప్రభువా, నేను అనవసరమైన ఆలోచనలు నా మనసులో పెట్టుకొని దిగులు పడుతున్నానయ్యా. అనవసరమైన వాటిని నా మనసులో పెట్టుకొని నేను కృంగిపోతున్నాను ప్రభువా. వీటి వలన నేను మీకు దూరం అయిపోతున్నాను, మీ సన్నిధికి నేను దూరం అయిపోతున్నాను. కానీ నాయనా, అబ్రహాములో ఉన్న దిగులును మీరు తొలగించారు, హన్నాలో ఉన్న దిగులు మీరు తొలగించారు కదా. అలాగే ప్రభువా, మాలో కూడా నాయన తండ్రి, కీర్తనలతో, స్తుతి ఆరాధనతో, కృతజ్ఞతా స్తుతులు చెల్లించి మిమ్మలను స్తుతించే వారముగా చేయండి. దిగులు అనేది మానసిక రోగముగా మారుస్తుంది, అది ఎంతో నష్టము. కానీ స్తుతించినప్పుడు మాకు ఏమి ఖర్చు లేదు, కానీ హృదయమంతటితో స్తుతిస్తే అదే మాకు గొప్ప మేలు చేస్తుంది, మా ప్రాణము తెప్పరిల్లునట్లుగా చేస్తుంది కదా. ఆ గ్రహింపులోనికి మమ్మలను నడిపించండి అని ప్రభువుని అడుగుతావా? సోదరుడా, సహోదరి, నువ్వు ఒక్క నిమిషం ఆలోచన చేసుకో. నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు, అనవసరంగా దిగులు పడుతున్నావు, అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు సహోదరి. నిన్ను నువ్వు నీ శరీరాన్ని హాని చేసుకుంటున్నావు. కానీ దేవునికి నీ మనసు ఇవ్వాలి, దేవుని వైపు చూడాలి, దేవుని స్తుతిస్తూ దేవుని స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడు ఆయన నీకు సహాయం చేయగలిగిన దేవుడు. నీ వ్యాకులత నుండి విడుదల చేసి నిన్ను హెచ్చిస్తాడు. నీ ప్రాణము తెప్పరిల్లునట్లుగా చేయగలిగిన దేవుడు. ఆయన మీద అలాగ విశ్వాసం ఉంచి నువ్వు దేవుని వేడుకుంటావా? పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి వ్యాకులతను తొలగించిన దేవుడు కదా. మా బాధలను మర్చిపోయేటట్లుగా, మాకు నాయన మా ప్రాణము తెప్పరిల్లునట్లుగా చేయగలిగిన దేవుడవు. నీ హృదయంలో నుండి వ్యాకులతను తొలగించుకొనము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనమని మీ వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా. కాబట్టి మా జీవితాలను మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మీ కొరకు జీవించే బిడ్డలుగా చేయండి యేసయ్య. ఈ ప్రియులను మీరు దర్శించండి నాయనా. వీరి హృదయాల్లో ఉన్న వ్యాకులతను మీరు తొలగించులాగున వీరు మీ సన్నిధిలో వారి హృదయాలు మీకు సమర్పించుకొని బిడ్డలుగా చేయండి. ఈ వాక్యం వీరి హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెలప్పుడును ఇక్కడ చేరిన మనకును, మన దేహములో ఉన్నవి, మన మనస్సులో ఉన్న ప్రతి వ్యాకులతను తొలగించి ప్రభు తన కాపుదల మనకిచ్చి ఆయన మనల్ని నడిపించి బలపరచునుగాక. ఆమేన్. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను.